నాకు పాలోళ్ళు పాలోళ్ళు ఎవరు లేరు. నాకన్నా ముందుగా పుట్టిన వాళ్ళు నాకు అన్న లేడు. నాకన్నా ముందుగా పుట్టిన నాకు అక్క లేదు. నాకనక సీరు పుట్టిన నాకు చెల్లె లేదు. నాకు చిన్నమ్మల బలగం లేదు, పెద్దమ్మల బలగం లేదా అని పిల్లగాడు కలకల 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 కంటతాడ పెట్టింది. అయినా కానున్న కార్యం కాకతీరన్న అయి తీరుతున్నది. అయి తీరిన దానికి ఆవేశం లేదు, జరిగిన దానికి చింత లేదు. మనిషి అయి పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు ఎన్ని రోజులకున్న ఏరు తప్పది, 100 ఏళ్లకున్న సావు తప్పదంటారు. చిత్త స్వాతివాన ఏకమై కురువంగా చిప్పలో పడెను ఒక చినుకు, ఆ చిప్ప పగిలి బాయే ముత్యమగిరి బాయే. ఆ చిప్పతో ఒక మాట చెప్పిపోయినదా, తనెవ్వరో తన వారెవ్వరో, ఇళ్ళెవ్వరో పిల్లలెవరో జీవా, తనెవ్వరో తన వారెవ్వరో. గాలి కంప తెచ్చి కాకి గూడు పెట్టి గుటిలోన 2 గుడ్లు పెట్టే, ఆ గుడ్లు పగిలి బాయే పిల్లలగిరి బాయే. ఆ గూటితో ఒక మాట చెప్పిపోయినయా, తనెవ్వరో తన వారెవ్వరో, ఇళ్ళెవ్వరో పిల్లలెవరో జీవా, తనెవ్వరో తన వారెవ్వరో. గుట్ట చుట్టూ తిరిగేటి రట్టాటి ఈగొకటి పెట్టెను ఒక తెట్టే ప్రేమతోని, ఆ తేనె తాగిపాయే ఈగలిగిరి పాయే. ఆ తెట్టెతో ఒక మాట చెప్పిపోయినయా, తానెవ్వరో తన వారెవ్వరో, ఇళ్ళెవ్వరో పిల్లలెవరో జీవా, తానెవ్వరో తన వారెవ్వరో. మనిషి భూమికి వచ్చినప్పుడు మనిషి బ్రతికున్న నాడు ఎడ్లు నాది, వ్యవసాయం నాది, ఆ భూములు నాది, జాగలు నాది, ఇల్లు నాది, ఇరువాటు నాది, కొడుకులు కోడళ్ళు నా వాళ్ళు, బిడ్డలు అల్లుళ్ళు, మనవలు మనవరాళ్ళు నా వాళ్ళు అని ముట్టడు. గాని ఈ బొంది లోపలికి వెళ్ళి జీవనం పోయినాక ఎవరు ఎంబడి రారు. చూడుండ్రి ఎవలాల అక్కలాల, ఒకవేళ మనిషి ప్రాణము ఇక గంటకో గడేకో పోతుంది అనగా, ఒకవేళ కొత్త ఇల్లు కట్టుకున్న ఇల్లు కొత్త ఇల్లు అయినట్టయితే అయ్యో అయ్యో ఈ మనిషి ప్రాణం ఈ ఇంట్లో పోతే ఇల్లు 6 నెలల్లో 7 విడిచిపెట్టవలసి వస్తుంది. పట్టుండ్రి సెల్లు బంద్ చేయరా బాబా, ఆగో పట్టుండ్రి పట్టుండిరా. మరి అరిగట్ట ఆకిట్ల వేద్దామని చెప్పి మనిషి ప్రాణం పోకముందే మనిషిని పట్టుకొని వచ్చి ఆకిట్ల అరిగట్ల వేసి ఆకిట్ల వారేస్తారు. మనం కాలుకు తొడుక్కునే చెప్పు కన్నా విలువ ఉన్నది గాని ఈ మనిషి చెత్తకు విలువ లేదయ్యా. ఓ పెద్దలారో, నరం మీద పుండు 4 ఒత్తుల పోగాటకము, నీళ్ళ వీధి పుడుగా నిలవది శరీరము, నెత్తుడు మాంసం తిత్తగాని పుత్తటంగడిగా ఓదు అని ఆ పిల్లగాన్ని ఓదార్చిండు మల్లన్న. అవు అయినావో నాయన్నా, నువ్వు నన్ను తండ్రి పిలువగానే అన్న మాట నీ నోటికి రావద్దు. ఓ తల్లి మల్లవ్వ, నువ్వు తల్లి అని నన్ను పిలువకన్న మాట నీ నోటికి రానియకు. నన్ను కన్నోళ్ళ ముఖం నేను చూడలేదు. అగో అందుకొరకే అవ్వా ఇవాళ నువ్వే నాకు తల్లివి, నాయన్న నువ్వే నాకు తండ్రి వాడి. అప్పుడు వాళ్ళకు దండం పెట్టంగానే కన్న తల్లి చేత 5 కమరాలు అన్నం పోని చేసిండు. ఆ పిల్లగాడు కచ్చిని కాడి పోతనాని పోతంటే, నా కొడుక రాజుల వంశం, రాజుల వంశం లోపల పుట్టిన కొడుక ఇవాళ చెయ్యాట మార్గం చేసి రావాలి, నీకు యువరాజు పట్టాభిషేకం కడతానా అని కచ్చిని కాడికి వాళ్ళకి వచ్చి పట్టాభిషేకం కట్టించి, రాజ్యమేలు కొడుక దేశమేలు ఇవ్వాలని అమ్ములు బాణాలు పట్టుకొని చెయ్యాట మార్గం చేసి రావాల అని పిల్లగానితోని అటువంటి ఒక గుర్రాలు పట్టుకొని అమ్ములు బాణాలు పట్టుకొని గుర్రం మీద కూర్చొని రామ రామ కోదండ రామ కోదండ
అయ్యో వెడలన్న అయ్యా వచ్చ రామారామో వెడలన్న అయ్యా కోతుల కొండెంగల సింహ శార్దులంలో వధించుకుంటా వేట చేసుకుంటా సిందర వందర వేట చేసుకుంటా పోతంటే మీద ఎండ కొడుతుంది కింద ధరణ అంటే భూమి కాలుతున్నది ఎండల వేడికి బండల దగడుకు నాలుగేల తలపిల్లు కోరి ఆగో లేని తుమ్మ కొట్టింది చక్రవర్తి మహారాజుకు నా కొడుకులాల మంత్రులాల ఈ సమయానికి వేట చేసిన కాడికి చాలు సాయంత్రం ఎండ సల్ల పడ్డాక మళ్ళా వేట చేద్దామని గుర్రాలు కూడా దూపలకు అటువంటి ఆగుతలేవు ఇప్పుడే పోదామని చెప్పి వాళ్ళు వచ్చే తోవ లోపల అడివి అద్దాన పడివి లోపల ఒక్క సట్టెడు సముద్రములు ఆగో సాగి పాడుతున్నాయట సముద్రంలో వేటికి వచ్చినటువంటి ఒక శల్మదోడి మంత్రులు మంచిలు తాగిండ్రు రాదు మంచి నీళ్లు తాగి గుర్రాలకు నీళ్లు పెట్టుకొని మర్రి కిందికి వచ్చి ఊడలకు ఆ గుర్రాలు కట్టేసి గొడిసేపు శోధించుకుంటామని లింగాల చెల్ల వరుసుకొని గంగ ముఖాన పెట్టి గంగ ముఖాన ముఖం పెట్టి పండుకున్నాడు ఆ చక్రవర్తి ఎప్పుడు చక్రవర్తి కారండ పడి లోబడ ఉండని అయ్యా రాజు సంగతి ఎక్కడున్నది ఇక్కడికి రో దగ్గర సభలో పట్ట ఒక పంజరం కట్టి పంజరం లోపల దేవంశ రుచిండయ్యా దేవేంద్రుడు అట్లా ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 12 ఏళ్ల పొట్టు పట్టి పంగికాన చేసిండు దేవంశను ఒకనాడు దేవంశ చూసి ఏమనుకున్నది వీరి మీద మన్ను వాడలేని చెట్ల మీద గుట్టల మీద ఎగిరే బాపద్దాన్ని పక్షిని నేనున్నా నా అందం చూడలేక వీడు అట్టుకొచ్చిండు నేను ఇయ్యల్లా అడివెంత బంగారమో ఆకెంత శృంగారమో నేను చెట్ల మీద అటువంటి విశ్రాంతి తీసుకొని పళ్ళు ఫలాలు ముక్కి నేను గంగ ఒడ్డల్లో పోయి గంగ స్నానం చేసి వస్తానని ఆగో దేవేంద్రుడి వేడికి వచ్చిందయ్యా దేవాంశ దేవేంద్రుడు అందమైన దేవముసలు తీసుకొని వచ్చి బంగారు పంజరములు బందిని చేసిండు కాబట్టి దేవేంద్రుడు చూసి ఏమంటున్నది ఆ రాజహంస అయ్యా